క్రియేషన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. ఏంద్రా పొలం సంగతిలో ఏమి చెప్పట్లేదేంటి? నిన్నే ఎదురా కొట్టొచ్చాను కదా నేను. పోలీసెట్టి ఎంకయ్య మా పెద్దోడు ఊరి నుంచి వచ్చినాడు రా, పెద్ద హీరో అయినాడు. అట్నా, చాలా సంతోషం. మొత్తానికి నీ కొడుకు పెద్ద హీరో అయిపోయాడు. రేయ్, మీ పెద్దోళ్ళలో పట్టుదల చాలా ఉంది, వాడు ఏమైనా చేయగలడు. పదండ్రా మా పెద్దోడిని సూత్రు గాని. పదండి. సరే. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా, అదరగొట్టేశా. థ్యాంక్ యూ సార్, యూఆర్ రియల్లీ గ్రేట్. చాలా బాగా చేస్తున్నావు. కీప్ ఇట్ అప్ అమ్మా, కీప్ ఇట్ అప్. అంతా మీ ప్రోత్సాహమే సార్. ఆ రోజు మీరు హరికిరణ్ గారు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నేనేమైపోయేవాడినా. ఈ లైఫ్, ఈ సక్సెస్ ఆయన పెట్టిన భిక్షే. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకా తమ్ముడు. నీకింత పెద్ద సక్సెస్ ఇచ్చిన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా సరే చాలా పెద్ద స్టార్ని చేయగలరు. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళే మనకు దేవుళ్ళు. ఎవరమ్మా మీరంతా? ఎందుకు ఏడుస్తున్నారు? నా పేరు లావణ్య, దీని పేరు శాంతి, ఇది పండు. మేమంతా ఆర్టిస్టులం. ఈ రోజు ఒక సినిమా ఆఫీస్ కి వెళ్ళాం. అక్కడ మమ్మల్ని సెలెక్ట్ చేశారు కూడా. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మమ్మల్ని కమిట్మెంట్ అడిగాడు. కమిట్మెంటా అంటే? స్కౌండ్రల్స్, మీరెందుకు కోరుకున్నారా? రాస్కెల్స్ అంత మాట అన్నారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? లాభం లేదక్క, వాళ్ళనెవరూ ఏం చేయలేరు. అంతే కదక్క, స్క్రీన్ టెస్ట్ చేస్తామని గదిలోకి తీసుకెళ్ళి ఆ రైటర్ గాడైతే బూతు డైలాగులు ఇచ్చి చదవమన్నాడక్క. ఇటువంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళంటేనే అసహించుకుంటున్నారు పబ్లిక్. సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు. నిజమే అమర్, దీనికి మనం ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. మళ్ళీ ఆ రోగ్స్ ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళ గట్టిగా బుద్ధి చెప్పాలి. అమర్, రియల్ ఆర్టిస్ట్ అనిపించుకుందాం. వెల్ డన్. డన్. ఓకే అక్క, బాయ్ బాయ్. ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా లేదా?
ఏంది తమ్మి భయపడినావా? నిన్ను చంపనీకి ట్రై చేయలే, భయపెట్టినా. అంతే. బాగుంది కదా ఆట? పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. ఆ కిరణ్ గాడు కమిషనర్ దానికి పోయిండంట చెప్పనీకి. ఈ టీ తలుచుకుంటే ఏమన్నా చేయగలడు. సప్పుడు చేయకుండా చెప్పింది నుండ్రి. ముంబై లెక్క ఈడ కూడా హీరోలకి రేట్లు ఫిక్స్ చేసినాం. సంజైనదా? ఓ పోయి పైసలు రెడీ చేసుకో. హలో అమ్మార్, ఎక్కడున్నా? నీతో అర్జెంటుగా పనుంది. అక్కడే ఉండు, 5 minutes వస్తున్నా. ఏం సుబ్బరాయుడు, ఇప్పుడు ఒప్పుకుంటావా? డి అంటే డాన్ అని ఏమంటావు? ఒప్పుకుంటానన్నా, ఒప్పుకుంటాను. నాయకుడు అంటే నీలాగే ఉండాలన్నా. నా అప్పులు తీర్చావు, నాకు స్కాచ్ విస్కీనిచ్చావు, ఈ డెన్లో చోటిచ్చావు. అన్నా నిజంగా నువ్వు దేవుడు అన్నా, దేవుడు అన్నా. అవునన్నా, నువ్వు దేవుడివే అన్నా. ఏంద్రా దేవుడు గివుడని పొగుడుతున్నావు? మొన్న బీరు బిర్యానీ ఇవ్వలేదని బూతులు తిట్టినావు కదరా. అవునన్నా, దేవుడు లాంటి అన్నను తిట్టాను. అన్న కాళ్ళ మీద పడరా. అన్నా నన్ను చంపేయండి అన్నా, కాళ్ళ చంపేయండి. మీద కదరా, అన్న కాళ్ళ మీద. అదండ్రా అన్న కాళ్ళ మీద పడదాం. మ్మ్. అన్నా మమ్మల్ని క్షమించవే. మ్మ్. రై సుబ్బరాయుడు, మన దందాలో ఇవన్నీ కామన్ రా. మీరంతా నా కొడుకు లెక్కరా. అన్నా కొడుకులంటే బూతు కాదురా. మీరంతా నా బిడ్డల సంటోలని అర్థం. సంజైనదా? అయిందన్నా. గంతేరా. నువ్వు చెప్పిందే కరెక్ట్. మేమంతా నీ కొడుకులమే అన్నా. కూర్చో సుబ్బరాయుడు, కూర్చో. సుబ్బరాయుడు, ఈ దినం విజయ్ గారి దగ్గర డబ్బు గుంచిన. రేపు హరికిరంతానికి పోవాలే, గుర్తుందా? ఉందన్నా. ఆ నా కొడుక్కి కొవ్వు ఎక్కువన్నా. ఆడి కుతికి ఇరగదీయాలి. అవ్వన్నా రేయ్, ఏంట్రా సప్పుడు? వెళ్ళి చూడరా. అన్నా ఆ రిపోర్టర్ పారిపోతుంది. గట్ల చూస్తావిందిరా. పోయి పట్టుకోండి, దొరికితే వేసేయండి. అన్నా ఏమన్నా టెన్షనా? అరే టెన్షన్ పడకు సుబ్బరాయుడు, మనోళ్ళు దాన్ని వేసేస్తారు. నువ్వు హ్యాపీగా మందు కొట్టు.
అన్నా ఏం కాదు కదా? అరే సప్పుడు చేయకు, మనోళ్ళు మ్యాటర్ క్లియర్ చేస్తారు. నువ్వు మందు కొట్టు. ఏ పోరి, ఏం చూస్తున్నావు? నీ పని కానీ. చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇక భరించడం నా వల్ల కాదు. నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా చెప్పు. లేదంటే నా చావు కారణం విజయ్ అని లెటర్ రాసి మరీ చేస్తాను. అప్పుడు కుదురుతుంది నీ తిక్క. నేను అరుస్తున్నాను, నీకు వినపడుతుందా లేదా? ఆడదాని ఉసురు తగిలిన ఏ మగాడు బాగుపడ్డు, నాశనం అయిపోతాడు. అయినా నన్ను వద్దంటానికి ఒక్క కారణం చెప్పు. నిన్నే ఒక్క కారణం చెప్పు ప్లీజ్. అందం లేదా, ఫిగర్ లేదా, ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదా? నీకన్నీ ఎక్కువే. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. మరి ఎందుకని? విజయ్ జస్ట్ సే ఎస్ ఆర్ నో. విజయ్ ప్లీజ్, నో అని మాత్రం చెప్పకు. నువ్వు లేకుండా నేను బతకలేను. సారీ, ఐ డోంట్ నో. హే మెంటల్ కేస్, నీకెన్నిసార్లు చెప్పాను మనకి లవ్ కంటే కెరీర్ ముఖ్యమని. ముందు నువ్వు కమిట్ అయిన పిక్చర్స్ కంప్లీట్ చేయి, తర్వాత ఆలోచిద్దాం, సరేనా? Really? ఎస్, తర్వాత మాట తప్పకూడదు. మాట తప్పను. షార్ట్ పెట్టారంటే 100 డేస్ గ్యారంటీ. పర్ఫెక్ట్, అంతే. సార్ సార్, పొద్దునొచ్చింది హీరోయిన్ కాదంట, TV9 రిపోర్ట్ అంట. టీవీలో మీ బాగోతో మొత్తం చూపిస్తున్నారు. మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్. మీరు ఎక్కడికైనా పారిపోండి. అలా ఉండడానికి వీల్లేదే. కట్ చేస్తే వీరికి చేసేది ఏం లేదు. ఆల్రెడీ టీవీలో ప్రసారం అయిపోయింది. పారిపోండి పారిపోండి. పరవయ్యా, పద. ఎక్కడికి రా పోతున్నారు? ఎవరా ప్రొడ్యూసర్, ఎవరా డైరెక్టర్? ఏయ్, మిమ్మల్ని నేను అడుగుతుంది, చెప్పండి సార్. మరే చెప్పండి. ఏయ్, పోరాడు. మీ భాగవతం అంతా TV9 లో చూసాను రా. లాఠీలతో కాదు సార్, ఈయన యాళ్ళని చెల్లయ్యేసి కుమ్మేయండి. సినిమాలు తీస్తాం, వేషాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను మోసం చేసే వాళ్ళకి ఇదే గతి. తస్మాత్ జాగ్రత్త. అబ్బా.